ప్రజెంట్ చేసి గవర్నమెంట్ రిసోర్సెస్ ని ప్రజెంట్ చేయగలుగుతారు. దీని లిస్ట్ కూడా ప్రజెంట్ ఎంత గ్రోత్ ఉంది, దాన్ని పెంచిస్తామా లేదా పెస్టిసైడ్ చేస్తాము, దాని గ్రోత్ అచీవ్ అవుతాము అనే కలెక్టర్ గారు కూడా మీకు చెప్పారు. మీ యొక్క కలెక్షన్ డేటా అనేది ప్రాపర్గా లేదు, ఇంకా ఎక్కడో మిస్సింగ్ ఉంది మనకి. అది నిన్న స్పెషల్ సిఎస్ అగ్రికల్చర్ తో రివ్యూ చేసినప్పుడు కూడా ఫారో ల్యాండ్స్ అది కలిపితే 1,00,000 ఎకరాల దాకా ఉన్నట్టు చూపించారంట కదా. అంటే మనకి ఇక్కడ సార్ అగ్రికల్చర్ క్రాప్ వేస్ట్ అన్ని తీసేయగా ఇంకా 1 lakh ఎకర్స్ వేరియేషన్ వస్తుంది సార్. మేడం గారు అదే ఇవన్నీ కూడా నాకు తెలిసి ఖచ్చితంగా అక్కడ గ్రీనరీ ఉంది, సంథింగ్ కల్టివేషన్ ఇస్ బిన్ హ్యాపెనింగ్. సబ్మిషన్ సార్ అంటే మొన్న నేను అంటే డిపార్ట్మెంట్ ఇక్కడ మండలం పెట్టారు, కానీ మనం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ డిస్ట్రిక్ట్ అంటే ఇప్పుడు కొన్ని చోట్ల ఇక్కడ ఫిజికల్ యూనిట్ అంటే ఇప్పుడు అనిమల్స్ కాబట్టి అనిమల్ వస్తుంది, అదే వ్యవసాయం అనుకోండి ఏకరేజ్ ఉంటుంది, ఫార్మర్స్ కూడా ఉంటారు. సో బెనిఫిషరీ ఎక్స్టెంట్ వస్తాయి కొన్ని డిపార్ట్మెంట్స్, ఆయిల్ ఫార్మ్ ఎక్స్టెంట్ ఉంటుంది, ఫార్మర్స్ ఉంటుంది కూడా వీలో ఉంటుంది. అండ్ ఏ బిల్డింగ్ అటువంటివి మీరు చెప్తారా? మోస్ట్లీ అది దే విల్ స్టిక్ టు డే నెంబర్స్. సో దాన్ని ప్రామాణికంగా తీసుకొని మీ యొక్క ప్రోగ్రెస్ చూపించండి. సపోజ్ ఇవాళ 1,00,000 లైఫ్ స్టాక్ యూనిట్స్ ఉన్నాయనుకోండి, మీరు 5 సంవత్సరాలకి 1,50,000 చేయాలనుకుంటే అంటే 50,000 ఎక్స్ట్రా పెంచాలనుకుంటున్నారు అంటే ప్రతి సంవత్సరం మీరు 10,000 యూనిట్స్ గ్రౌండ్ చేయాలనేది లక్ష్యంగా. వృద్ధి ఒక 10-20%, అండ్ దీనివల్ల వచ్చేటువంటి లైక్ అమౌంట్ వాల్యూ ఎంత అనేది కూడా అది ఇప్పుడు చూపిస్తారు. బెనిఫిషరీస్ నెంబర్ అండ్ దాని వాల్యూ అండ్ దాని యొక్క పర్సంటేజ్, గ్రోత్ పర్సంటేజ్ ఎంత, ఈ అన్ని పారామీటర్స్ కనబడాలి, అంతే కదా. దాన్ని మీరు ఏ రకంగా అంటే అలా బాగుంటుంది, ప్రతి దాన్ని మీరు మళ్ళీ 10 సార్లు అడుగుతాం. చెప్పాను సార్, ఇది టేబుల్ ఎక్స్టెన్షన్ కాబట్టి ఇది ఒక యాక్టివిటీ తీసుకున్నారు అనుకోండి. 24-25 ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ సార్ చెప్పేటట్టు కాలం పెట్టుకుంటే మేమైనా డిజైన్ పెడతాం. దానికి ఏంటంటే ఫైనాన్షియల్ గురించి ఇట్లా పెడతాం, పర్సంటేజెస్ వచ్చేసి మరొక టేబుల్ ఇన్సెట్ చేసుకోవచ్చు. జిస్ట్లో రాసి జిస్ట్లో చెప్పాం మార్నింగ్ కూడా, అది మనం ఇంత పర్సంటేజ్ ఇంత గ్రోత్ వస్తుంది. ప్లస్ ఆ ఏరియా ఎక్స్పాన్షన్ వల్ల వచ్చేటువంటి వాల్యూ అడిషన్ కూడా పెరుగుతుండాలి. అంటే ఏరియా వైజ్ ఎన్హాన్స్మెంట్ ఉండాలి, వాల్యూ అడిషన్ వల్ల కూడా మనకి పెరుగుతుండాలి. సో దానికి మీకు ఏమైనా కావాలంటే ఏంటి, నాకు గోడౌన్స్ కావాలి, లేదంటే నాకు ప్రాసెసింగ్ యూనిట్స్ కావాలి, ఇలాంటి మీరు కొన్ని చెప్పాలి. లేదంటే ఒక మైక్రో న్యూట్రియంట్స్ కావాలి, లేదంటే డ్రిప్ ఇరిగేషన్ కావాలి, లేదంటే మెకనైజేషన్ కావాలి, లేదా క్రెడిట్ ఫెసిలిటీ కావాలి, అది మీరు చెప్పాలి. అర్థమైందా? సో ఓవరాల్ గా పర్సెంటేజ్ లో మీ గ్రోత్ చూపించాలి. దానివల్ల పర్ ఫార్మర్ కి మీరు ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత పెరగబోతుంది, ఆ రకమైన అప్రోచ్ లో మీరు మాట్లాడాలి. లైక్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫిషరీస్, అనిమల్ హస్బెండరీ, ఎవ్రీబడి. మీరు ఇంకా సెకండరీ సెక్టార్ వచ్చేసి మన ఇండస్ట్రీస్ ఉంటాయి, ఆల్ మన ఇండస్ట్రీ, ఎనీథింగ్ ఇంజనీరింగ్ సెక్టార్ కానీ, ఫార్మా కానీ, అన్ని రకాల